మామూలుగా లంగ్ ఫంక్షన్ ఏంటిది? లంగ్ ఫంక్షన్ అనేది ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళడం, కార్బన్ డైఆక్సైడ్ని వాష్అవుట్ చేయడం, అంటే దాని రెస్పిరేటరీ ఫంక్షన్, అంటే లంగ్ చేసే మేజర్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ని మనకు డిఫాల్ట్ అబ్నార్మల్ అయినట్టు, అంటే ప్రాపర్ వే ఆఫ్ అంటే CO2 అనేది వాష్అవుట్ కాకుండా, ఆక్సిజన్ లెవెల్ సరైన ఆక్సిజన్ లోపలికి వెళ్ళకుండా దాని ఇంపాక్ట్ అని రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. సో ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉదాహరణ తినడానికి ఫుడ్ ప్రాపర్ ఫుడ్ తినలేదనుకోండి, ఏమవుతుంటుంది? ఓవరాల్గా నీరసం రావడం, వీక్ రావడం. అలా ఆక్సిజన్ ఈజ్ ఎ వెరీ న్యూట్రియంట్ వాల్యూ ఫర్ ఆల్ ద ఆర్గన్స్ ఇన్ ద బాడీ. సో ఆ ఆర్గన్స్కి సప్లై చేయాల్సిన ఆక్సిజన్ లో ఉంటే మిగతా అవయవాలు కూడా దానికి పనితనం అనేది తగ్గిపోతుంది. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లంగ్ ఈజ్ టు డెలివర్ అ గుడ్ ఆక్సిజన్ ఫ్రమ్ ది లంగ్స్ టు ద బాడీ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు వాష్ అవుట్ CO2. సో ఈ ఫంక్షన్ని ఇంపాక్ట్ చేసేదాన్ని, మెడికల్ డిజార్డర్ని మనం మెయిన్గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంటే లంగ్స్ ఫెయిల్యూర్ అయినాయి, మామూలుగా లంగ్స్ పని చేయట్లేదు, లంగ్స్ అనేది కావాల్సిన లెవెల్లో వర్క్ కాకపోతే ఇలాంటి వర్డ్స్ యూజ్ చేస్తుంటాం. కానీ దీనికి చాలా కారణాలు ఉంటాయి. మనం కొందరిలో త్వరగా వస్తుంటుంది, అంటే అక్యూట్, అంటే 1 or 2 days ఆర్ అవర్స్లో కూడా అవ్వచ్చు. కొందరిలో కారణాలు అనేది ముందు నుంచే కొద్దిగా సిమ్టమ్స్ ఉంటాయి, స్లోగా డెవలప్ అవుతాయి. సో అక్యూట్ కండిషన్స్ వేరు ఉంటాయి, క్రానిక్ వేరు ఉంటాయి. అందుకే సో ప్రాపర్ డివిజన్ అనేది ఇంపార్టెంట్. అంటే అక్యూట్ కండిషన్స్లో అనేది ఎమర్జెన్సీగా యాక్ట్ చేయాలి, అంటే టైమ్లీ కాజ్ ఏంటి చూసుకోవాలి, టైమ్లీ ఇంటర్వెన్షన్, అంటే టైమ్లీ మేనేజ్మెంట్. అంటే సపోజ్ ఆక్సిజన్ లెవెల్ లో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ సప్లిమెంటేషన్ ఆర్ బ్రీతింగ్, సర్క్యులేషన్, అంటే ABC అంటాం. అంటే వీటిని ప్రధానంగా మనం దీన్ని చూసుకుంటూ హాస్పిటల్లో ఉండి, ICU కేర్లో ఉండి దేనివల్ల వచ్చిందని కారణాలు చూసుకుంటూ సేమ్ టైం మనం ప్రజెంట్ ఉన్న కండిషన్కి సపోర్ట్ చేయడం, అది మెయిన్. క్రానిక్ అంటే ముందు నుంచే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి COPD, ఆస్మా ఉండొచ్చు, స్లీప్ యాప్నియా ఉండొచ్చు, లంగ్ స్లీప్ రిలేటెడ్ డిజార్డర్ ఉండొచ్చు, ఆర్ ముందు నుంచే ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ ఆర్ న్యూరోమస్కులర్ డిజార్డర్స్ ఇవన్నీ ఉండొచ్చు. వాళ్ళలో ఉధృత పెరగడం, దానిలో ఉధృత పెరిగిన దానికి సడన్గా సిక్ అవుతారు, దానికి వచ్చే ఇంపాక్ట్ని రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటాం. సో ఇది అక్యూట్ అండ్ క్రానిక్. అదే ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ డిఫరెంట్ కేటగరైజ్గా చేస్తుంటాం మామూలుగా. అంటే ఓన్లీ ఆక్సిజన్ టైప్ 1 అంటాం, అంటే ఆక్సిజన్ అనేది తగ్గడం, దాని ఇంపాక్ట్ వల్ల CO2. ఈ కండిషన్స్ అన్నిటినీ న్యూమోనియా కానీ, ARDS కానీ, పల్మనరీ ఎడిమా కానీ ఇవన్నీ అంటాం. అదే టైప్ 2 అంటే ఓన్లీ CO2 అనేది వాష్అవుట్ కాదు, బట్ ఆక్సిజన్ లెవెల్ మెయింటైన్ అవుతుంటుంది. సో వీళ్ళలో ఏంటంటే చాలాసార్లు NIV తోటే మేనేజ్ అవుతుంటారు, మిగతా వాళ్ళు ఏంటంటే వెంటిలేటర్కి వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఒకసారి టైప్ 3 అంటాం. టైప్ 3 అంటే మెయిన్గా ఇమ్మీడియట్ పోస్ట్ ఆపరేటివ్, అంటే వాళ్ళలో ఏంటంటే పెయిన్ అనేది ఉండడం వల్ల, ఆపరేషన్ వల్ల ఎగ్జాక్ట్గా ఈ థొరాసిక్ సర్జరీస్ కానీ, అప్పర్ అబ్డామినల్ సర్జరీ అయినప్పుడు వాళ్ళలో ఏంటంటే ఆ పెయిన్ వల్ల వాళ్ళు సరిగ్గా ఆక్సిజన్ లెవెల్స్ తీసుకోవడం, అంటే బ్రీతింగ్ అనేది కాంప్రమైజ్డ్ ఉంటుంది. సో వాళ్ళలో వచ్చేదని టైప్ 3 అంటాం. టైప్ 4 అనేది ఈ మెయిన్గా చూసేది కార్డియోజెనిక్ షాక్ అని, హైపోవోలిక్, అంటే సప్లైయే తక్కువ ఉంది. అంటే ఇప్పుడు మనం కేటగరైజ్ చేస్తుంటే సింక్ దగ్గర ట్యాప్ వర్క్ చేయాలంటే ఫస్ట్ మనకు మోటార్ పని చేయాలి, ట్యాంక్లో వాటర్ ఉండాలి, పైప్ కనెక్షన్ అంతా బాగుండాలి, ట్యాప్ బాగుండాలి. ఇలా ఎన్ని సిస్టమ్స్ మనం ఎలా చూసుకుంటామో ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా అంతే. న్యూరలాజికల్గా ఉండొచ్చు, నర్వ్స్ ఉండొచ్చు, మజిల్స్ ప్రాబ్లం ఉండొచ్చు, లంగ్స్ ప్రాబ్లం ఉండొచ్చు, సమ్టైమ్స్ అదర్ సిస్టమిక్ కాజ్ వల్ల ఉండొచ్చు, అంటే వేరే అవయవాలు కాంప్రమైజ్ అయిన వల్ల. సో అందుకే ఏ కాజ్ అనేది ఏ కండిషన్లో ఉన్నారో, అక్యూటా క్రానికా, దీనికి ప్రాపర్లీ ట్రీట్మెంట్ టైమింగ్ చేస్తే అప్పుడు మనకి నెక్స్ట్ ఎందువల్ల వచ్చింది, ఏం మేనేజ్మెంట్, మనం సిక్కా భయపడాలా అనేది ఒక క్లారిటీ వస్తుంది.